జై గురుదేవ్. ఆణిముత్యాలు. పవిత్రమైన మనసుతో జీవించే వ్యక్తిని ప్రకృతే కాపాడుకుంటుంది. అంతరంగమందలి ఆనందమే అందరికీ విస్తరించాలి. అర్హతను పెంపొందించుకుంటే అన్నీ సమకూరుతూనే ఉంటాయి. ఆర్థిక భయమే అన్ని రకాల సమస్యలను సృష్టిస్తుంది. మనసు కుంచుకుంటే, మమకారం విస్తరిస్తే అనంతతత్వం అవుతుంది. ఆనందాన్ని అనుభవించడమే ఆధ్యాత్మికతలోని ఆంతర్యం. ఆధ్యాత్మికత ఆలంబనమైతే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. నిన్ను నీవు తెలుసుకుంటే నీ జీవితం సార్థకమైనట్లే. మరణమే మనిషికి అంతిమం కాదు, మనసు యొక్క అంతమే మోక్షమవుతుంది. పుస్తక పరిజ్ఞానం అతి ప్రమాదకరం, స్వయం అనుభవమే ఆమోదము. మనసు రహస్యం తెలిస్తే మనిషి మహోన్నతుడవుతాడు. మనసును కుంచింపచేసుకునే మనిషి మానవత్వానికి దూరమవుతాడు. నేను హీరో అనుకోవడమే అజ్ఞానం, జీరోను అనుకోవడమే జ్ఞానోదయం. మనిషి ఎదగడం అంటే మనస్సు కరిగిపోవడమే, మరి ఇంకేమీ కాదు. సంకల్పం స్వచ్ఛమైతే విశ్వశక్తి తప్పక సహకరిస్తుంది. అనుభవాన్ని మించిన ఆస్తి లేదు, అది సత్యాన్ని బహిర్గతం చేస్తుంది. తప్పు చేయడం తప్పు కాదు, అది తప్పు అని తెలుసుకోకపోవడమే పెద్ద తప్పు. అనుభవ సారాన్ని పంచే వ్యక్తి అందరినీ ప్రభావితం చేయగలుగుతాడు. కావాలి అని పరితపించే వ్యక్తిని కాలమే కబళించి వేస్తుంది. ఆశించడంలో అర్థం లేదు, అందించడంలోనే పరమార్థం దాగి ఉంది. పదార్థం యొక్క యథార్థాన్ని తెలుసుకోవడంలోనే అర్థం దాగి ఉంది. అరిషడ్వర్గాలను త్యజించడమే అసలు సిసలైన ఆధ్యాత్మికత. ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను నడిపిస్తుంది అనే భావనలోనే అజ్ఞానం దాగి ఉంది. ఆరోగ్యవంతమైన శరీరం ఆధ్యాత్మికతకు ప్రతిబింబమవుతుంది. అర్హత లేని వ్యక్తులు అందలమెక్కడమే అధర్మమవుతుంది. నీలో ఉన్న నేనును గుర్తించగలిగితే అందరిలో ఉన్న నేను తెలిసిపోతుంది. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆత్మజ్ఞానమే శరణ్యం. అర్థించడంలో అర్థం లేదు, ఇతరులకు సేవ చేయడంలోనే పరమార్థం దాగి ఉంది. ఆధ్యాత్మికత అవసరమే, కానీ అది వ్యసనంగా మారకూడదు. అనవసరపు ప్రాపంచిక అంశాలకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడంలో అర్థమూ లేదు. అతి అనేది అన్ని విధాల అనర్థదాయకమే, అది ఔషధంగా మాత్రమే ఉండాలి. ప్రకృతిని ప్రేమించే ప్రతి వ్యక్తి జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు. ఆరోగ్యాన్ని అందించలేని ఏ అంశాన్ని స్వీకరించకూడదు. అశాంతికి అసంతృప్తికి మూల కారణము మన అంతరంగమే. ఏదో చెయ్యాలి అనేది బంధమైతే ఏమీ చేయవలసిన అవసరం లేదు అని తెలుసుకోవడమే మోక్షానికి హేతు అవుతుంది, సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. నమ్ముకున్న వారిని వమ్ము చేయకుండా ఉండడమే అత్యంత విశిష్టమైన లక్షణమవుతుంది. ఆధ్యాత్మిక ఆకలిని తీర్చే వ్యక్తి అత్యంత మహోన్నతుడు. ఆత్మ న్యూనత, ఆధిక్యతలు రెండు వ్యక్తిత్వ వికాసానికి అవరోధాలు అవుతాయి. ఆర్థిక స్వావలంబన లేకుండా ఆధ్యాత్మికతను అందుకోవడం అసాధ్యం. ఆర్థికంగా అతిగా ఎదిగిన వ్యక్తి అందరి అసూయకు గురి అవుతాడు. ప్రేమించబడడం గొప్ప విశేషం కాదు, ప్రేమించడంలోనే ఔన్నత్యం దాగి ఉంది. ఆధ్యాత్మికత అందరికీ అందడమే ఆదర్శ ప్రపంచ నిర్మాణమవుతుంది. ఎదగడంలోనే ఒదగడం దాగి ఉంది, అదే జీవిత పరమార్థం.
అన్నింటినీ వదులుకున్న వ్యక్తి అందరికీ చేరువవుతారు. ఆధ్యాత్మికతను అందుకోవడం కోసం అడవులకు వెళ్ళాలనుకోవడం అజ్ఞానం. తెలుసుకోవడం కాదు, తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకోవడమే పూర్ణత్వం. ఆధ్యాత్మికత అశాస్త్రీయంగా ఉంటే అది అందరికీ సమస్యగా మారుతుంది. ఆధ్యాత్మికతలోని ప్రధాన లక్షణం అందరికీ అన్నింటికీ చేరువ కావడమే. అంతరాలను కరిగించుకోగలిగితే అందరి హృదయాలను స్పృశించవచ్చు. అవమానాల నుండి అనుభవం వస్తుంది, బహుమానాల వలన గుర్తింపు వస్తుంది. చెడును చెడుగా స్వీకరించడం అజ్ఞానం, మంచిగా స్వీకరించడమే జ్ఞానోదయం. అందాన్ని ఆస్వాదించాలి తప్ప అనుభవించాలని భావించకూడదు. ప్రకృతిని మార్చే ప్రయత్నంతోనే ప్రపంచం పతనమైనది. భౌతికపరమైన అభివృద్ధి భౌతిక శరీరాన్ని బలహీనపరుస్తుంది. అనుభవం ద్వారా చెడును తొలగించవచ్చు, అణచివేయడం సాధ్యం కాదు. ప్రపంచాన్ని పరిశీలించడం కన్నా పరిశోధించడం శ్రేష్టం. ప్రపంచంలో పరమాత్మను దర్శించే ప్రతి వ్యక్తి పవిత్రుడే. ఆత్మ సాక్షాత్కారం అంటే అన్నింటిలో ఆత్మను దర్శించగలగడమే. బలమైన దృక్పథమే వ్యక్తిని అన్ని విధాలా బలోపేతం చేస్తుంది. ఏమీ ఆశించని వ్యక్తి అందరికీ అందనంత స్థాయిలో ఉంటాడు. పరిపూర్ణ జ్ఞానమే పరిపూర్ణ వ్యక్తిత్వానికి పరమపద సోపానమవుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటినీ అధిగమించగల బలాన్ని ఇస్తుంది. ఆత్మస్థితి నుండి సేవ చేయడమే ఆధ్యాత్మికతలోని పరాకాష్ఠ స్థితి. సత్యాన్ని దర్శించగలిగితే స్థితప్రజ్ఞత చేకూరినట్లే. పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకునే ఏ వ్యక్తి అనుభవాన్ని పొందలేడు. మనసు మర్మం తెలిసిన మనిషి మానవ జాతిని జయించగలుగుతాడు. మానవత్వం నుండి దివ్యత్వానికి ఎదగాలి తప్ప దానవత్వానికి దిగజారకూడదు. భౌతికవాదం తీవ్రత, బాహ్యముఖ ప్రయాణం అన్ని సమస్యలకు మూల కారణమవుతుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని అందుకున్న వ్యక్తి తప్పక ఆదర్శవంతుడవుతాడు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం సాయిరామ్.